హలో ఫ్రెండ్స్, మనం కష్టపడి సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో అని ఆలోచిస్తుంటాము. కానీ మనకెప్పుడు మన జీవితంలో డబ్బు కొరత రాకుండా ప్రశాంతంగా ఉండాలంటే కేవలం ఒక 5 నిమిషాలు కేటాయించి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన ఆర్థిక సూత్రాల గురించి మాట్లాడుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి. మొదటి ఆర్థిక సూత్రము బడ్జెట్ రూల్. అంటే మనకొచ్చే నెలవారీ ఆదాయాన్ని 50%, 30%, 20%లుగా విడగొట్టి ఫస్ట్ 20% ఎటువంటి ఆలోచన లేకుండా సేవింగ్స్ చేయడము. అంటే మనకొక 10,000 నెలకు ఆదాయం వస్తే 20% అంటే 2,000ను పక్కకెట్టి సేవింగ్స్ కోసము ఉపయోగించాలి. అంటే సే మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకులలో గానీ ఏదైనా ఇంకా ఆహ్, మంచి స్కీమ్ ఏదైనా బ్యాంకు ఇస్తే ఆ స్కీములలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అన్నమాట. తర్వాతి 30% మన యొక్క ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్ కోసము, షాపింగ్స్ కోసము, లేదంటే ట్రావెలింగ్ టూర్స్ చేయడానికి వాడుకుంటాం. ఇక మిగిలిన 50% మనం నిత్యావసరాలకు, ఉదాహరణకు మన కిరాణా సామాను అవసరాలకు గానీ, బట్టలకు గానీ, మందులకు గానీ, మొబైల్ రీచార్జెస్ గానీ, కరెంటు బిల్లులు పేమెంట్ చేయడానికి 50% ఆదాయాన్ని వాడుతూ ఉంటామన్నమాట. ఇది బడ్జెట్ సూత్రము. ఇక రెండవ సూత్రం వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. అంటే రేపొద్దున మనకు అత్యవసర సమయంలో మనకేమైనా అయినా కూడా, లేదా సడన్‌గా ఉద్యోగం పోయినా కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరి ముందైనా చేతులు చాచకుండా, చేతులు చాచి అడగకుండా ఉండాలంటే మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. సపోజ్ మీ యొక్క నెల ఖర్చు 20,000 అనుకుంటే కనీసము 6 నెలలకు సరిపడా అంటే 1,20,000 మీ అకౌంట్‌లో ఎప్పుడు రెడీగా ఉండాలి. ఇది రెండవ సూత్రం ఎమర్జెన్సీ ఫండ్. ఇక మూడవ సూత్రం విషయానికి వస్తే చెడ్డ అప్పు, మంచి అప్పు. అంటే మనకు జనరల్‌గా మన యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, పక్కోడు ఏమైనా కారు తీసుకొస్తే మనం కూడా అప్పు చేసి మరీ కారు తీసుకోవడం, లేదా పక్కోడు యాపిల్ ఫోన్ కొంటే మనం కూడా షో ఆఫ్ చేయడానికి అప్పు చేసి యాపిల్ ఫోన్ కొనడం. వీటి కోసము మనం అప్పు తీసుకుంటే దీనిని చెడ్డ అప్పు అంటాం. అదే మంచి అప్పు దేనిని అంటామంటే, మనకు ఫ్యూచర్‌లో ఏదైనా వాల్యూ పెరిగే ఇల్లు కోసం లోన్ తీసుకోవడం, లేదా వ్యాపార అభివృద్ధి కోసం లోన్ తీసుకోవడం, లేదా మన పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ కోసము లోన్ తీసుకుంటే దానిని మంచి అప్పు అంటాము. అందుకే మీరు ఇప్పటి నుంచి అప్పు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఇక నాలుగవ సూత్రం విషయానికి వస్తే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి హాస్పిటల్ పాలైతే వారి జీవితకాల పొదుపు మొత్తం కూడా ఒకే ఒక్క వారంలో కరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఇంటిని నడిపించే వ్యక్తి పేరు మీద ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ఖర్చులో ఎస్‌బీఐ వారు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌ని ఇస్తున్నారు. సంవత్సరానికి కేవలం 3,000 కడితే 60,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ మనకు వస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు మన ఛానల్‌లో వీడియో చేసి పెట్టిన ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక ఐదవ సూత్రం కాంపౌండింగ్ పవర్. దీనినే మనము మ్యాజిక్ పవర్ అని కూడా అంటాము. డబ్బుని కేవలము మనము బీరువాలో దాస్తే పెరగదు. అంటే 20% మనము సేవింగ్స్ అన్నాం కదా! అని చెప్పేసి బీరువాలో పెడితే మనకు ఎటువంటి అభివృద్ధి అనేది జరగదు. అయితే మరి ఏం చేయాలి అంటే, పోస్ట్ ఆఫీస్‌లో అనేక రకమైన సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా వివిధ బ్యాంకులు అనేక రకాలైన సేవింగ్స్ స్కీమ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నాయి. లేదా మన మొబైల్‌లోనే చాలా యాప్స్ గ్రో అండ్ ఏంజెల్ వన్, అప్‌టాక్స్ లాంటి యాప్‌లు కేవలము నెలకు ఒక 1000 సిప్ సిస్టమ్ అంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో నెలకు కేవలం రూ. 1,000 పెట్టినా కూడా లక్షలుగా మారే అవకాశం ఉంటుంది. కావున మనం ఏం చేయాలి అంటే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇన్వెస్ట్‌మెంట్‌ని స్టార్ట్ చేస్తే మనము వీలైనంత తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. లేకపోతే జీవితాంతం ఇలానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మిగిలాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తెలుసుకోవాల్సిన 5 ఫైనాన్షియల్ సూత్రాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.